వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు ఏం చూద్దాము అంటే రివర్సింగ్ సర్కులర్ సింగ్లీ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ మన మన లిస్ట్ ఎట్లుంది అంటే ఇది మన ఇన్పుట్ లిస్ట్ అనుకోండి. దీన్ని రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది నా ఫస్ట్ నోడ్ అయితే రివర్స్ చేసిన తర్వాత ఇదేనా లాస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు టైల్ దేన్ని పాయింట్ చేయాలా? లాస్ట్ నోడ్ అంటే ఎంత? 100ని పాయింట్ చేయాలా, రైట్? సరే, మనకి తెలుసు సర్కులర్ సింగ్లీ లింక్డ్ లిస్ట్లో కౌంట్ చేసిన లేదా డిస్ప్లే చేసిన ఒక నోడ్ మిగిలిపోతుంది అని, రైటే కదమ్మా? సరే, చూద్దాం. ఇప్పుడు కూడా ఒక నోడ్ మిగిలిపోతుంది. అది ఫస్ట్ నోడా లాస్ట్ నోడా అనేది చూద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి రివర్సింగ్ స్టార్ట్ కావాలా, రైట్? ఇది కరెంట్ నోడ్ అని అనుకో. 3 పాయింటర్స్ తీసుకుంటానమ్మా. సింగ్లీ లింక్డ్ లిస్ట్ రివర్స్ లాగే సేమ్, బట్ ఇక్కడ టైల్ ఒకటి మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఓకేనా? ఫస్ట్ 3 పాయింటర్స్, ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్ నోడ్ అని 3 పాయింటర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కరెంట్ నోడ్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ కావాలా. ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎప్పుడు దేంట్లో ఉంటుంది? టైల్ టు నెక్స్ట్, రైటే కదా? సో టైల్ టు నెక్స్ట్ ఎంత ఉంది? 100. అప్పుడు కరెంట్ నోడ్ లోపల నేను ఎంత స్టోర్ చేసుకుంటున్నాను? 100. ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో నా ఇనిషియలైజేషన్స్ చూడండి. కరెంట్ నోడ్, కరెంట్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నానమ్మా నేను? టైల్ టు నెక్స్ట్. నెక్స్ట్ నోడ్, ఇది కరెంట్ నోడ్ అయితే నెక్స్ట్ నోడ్ ఇది అయ్యి ఉండాలా. 200 దేంట్లో ఉంటుంది? కరెంట్ టు నెక్స్ట్ 200, రైటే కదమ్మా? సో ఇక్కడ ఏం రాసుకుంటున్నా నేను? నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ నోడ్ లోపల ఎంత వస్తుంది మనకి? కరెంట్ టు నెక్స్ట్ అంటే 200 వచ్చేస్తుంది. ఇది ప్రీవియస్ నోడ్. ఇది నా కరెంట్ నోడ్ అయినప్పుడు ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు కదా. ఇంకొకసారి ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు కదా. అందుకే ప్రీవియస్ లోపల నేను ఎంత స్టోర్ చేసుకుంటున్నాను అంటే నల్. ఇది స్టోర్ చేయకపోయినా ఏం కాదనుకోండి. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇవి 3 నా ఇనిషియలైజేషన్స్. ఆ తర్వాత మనం ఒక్కొక్క నోడ్ని చెక్ చేస్తూ వెళ్ళాలి. అట్లా ఎన్ని నోడ్స్ని రివర్స్ చేయాలా? లాస్ట్ నోడ్ వచ్చేంత వరకు. ఓకేనా? సో కండిషన్ ఏం రాస్తున్నానో చూడండి. వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు టైల్, లాస్ట్ నోడ్ టైల్ వచ్చేంత వరకు జరగాల. ఇది 3 నెంబర్ స్వాపింగ్ అని సర్కులర్ సింగ్లీ లింక్డ్ లిస్ట్లో చెప్పింటాను కదమ్మా. సేమ్ ఫస్ట్ ప్రీవియస్ని మూవ్ చేసుకుందాం. ఓకేనా? అంటే ఇది ప్రీవియస్ అయితే అప్పుడు ఇదేమవుతుంది? కరెంట్. ఇదేం కావాలా? నెక్స్ట్ నోడ్, రైటే కదమ్మా? సో ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అంటాను. ఇంకొకసారి నాకు ప్రీవియస్ నోడ్ని కూడా మూవ్ చేయాలి కదా. అప్పుడు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు? కరెంట్, రైటేనా? సో ఇక్కడ ఏం రాసుకుంటానా నేను? ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. అప్పుడు ఇక్కడున్న నల్ పోయి నాకు ప్రీవియస్లోకి ఎంత వస్తుంది? 100. అప్పుడు నల్ పోయి 100 వస్తుంది. అప్పుడు ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రీవియస్ నోడ్ అయినప్పుడు ఇది నాకు కరెంట్ నోడ్ కావాలా. ఇంకొకసారి ప్రీవియస్ ముందరికి వస్తుంది అంటే కరెంట్ కూడా ఏం కావాలా? షిఫ్ట్ కావాలా. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్, రైటే కదా? ఓకేనా? లేదా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ అని కూడా అనుకోవచ్చు కదా. కరెంట్లోకి ఎంత రాలి ఇప్పుడు? 200. ఆ 200 నెక్స్ట్ నోడ్లో కూడా ఉంది కదా. ఎట్లయినా అనుకోండి, ఏం కాదు. అప్పుడు నా స్టేట్మెంట్ ఏం రాస్తున్నాను? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్లో ఎంత ఉంది? 200. ఆ 200 ఎక్కడికి వస్తుంది? కరెంట్. అప్పుడు ఇక్కడ 100 పోయి ఎంత వస్తుంది? 200. అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా ఇది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రీవియస్, ఇది కరెంట్ అయినప్పుడు నెక్స్ట్ నోడ్ ఇది కావాలా. ఇది అంటే 300. కరెంట్ టు నెక్స్ట్ ఏమని రాయొచ్చుమా? నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్.
రైటేనా. కరెంట్ టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర 300. అప్పుడు ఇక్కడ ఉన్న 200 పోయినాక ఎంత వచ్చేస్తుంది 300. ఈ లింక్ బ్రేక్ అయిపోతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం డౌట్ లేవు. నెక్స్ట్ సో ఇంకా మళ్ళీ 4 నెంబర్ స్వాపింగ్ కదమ్మా. ఇక్కడ కరెంట్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ అనుకుంటే సరిపోతుందేమో. కరెంట్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్. అప్పుడు కరెంట్ టు నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 300. ఆ 300 పోయి మనకి ప్రీవియస్లో ఎంత ఉంది మన దగ్గర 100. 300 పోయి 100 వచ్చేస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇట్లా జరుగుతూనే ఉండాలి ఎప్పటి వరకు కరెంట్ నాట్ ఈక్వల్ టు టెయిల్ అయ్యే వరకు ఆ స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. చూద్దామమ్మా ఒకసారి. టెయిల్ లోపల ఎంత ఉంది మన దగ్గర 400. కరెంట్ ఇప్పుడు కరెంట్లో ఎంత ఉంది 200 నాట్ ఈక్వల్ టు 400. ట్రూ లోపలికి వస్తే ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ప్రీవియస్లోకి కరెంట్లో ఉన్న వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మారిపోతాయమ్మా. ఇది ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్ నోడ్. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. కరెంట్లోకి నెక్స్ట్ నోడ్ ఎంత వస్తుంది మనకి 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్. కరెంట్ టు నెక్స్ట్ ఎంత ఉంది 400. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. కరెంట్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్. 300 టు నెక్స్ట్. ఇక్కడ 400 పోయి మనకి ఎంత వస్తుంది మా ప్రీవియస్ అంటే ఎంత ఉంది 200. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది 200ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ పైకి వస్తుంది మా. కరెంట్లో 300 ఉంది. 300 నాట్ ఈక్వల్ టు 400. ట్రూ. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ప్రీవియస్లోకి ఎంత తెచ్చుకుంటుంది మనకి 300. ఓకేనా. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ప్రీవియస్ వచ్చి 300ని పాయింట్ చేస్తూ ఉంటుంది. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. అప్పుడు 300 పోయినాక ఎంత వస్తుంది 400. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్. కరెంట్ టు నెక్స్ట్ ఎంత ఉంది 100. అప్పుడు ఇక్కడ 400 పోయినాక ఎంత వస్తుంది 100. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ దేన్ని పాయింట్ చేస్తుంది 100. నాకు ప్లేస్ లేదు అందుకే ఇట్లా వేసుకున్నా, మీరు కావాలంటే ఇట్లా అయినా వేసుకోండి. ఓకేనా. సరే. నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్. కరెంట్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 పోయి ప్రీవియస్లో ఉన్న 300 వస్తుంది. 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. 300 వస్తుంది అంటే ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూడండి మా. కరెంట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్. పైకి వచ్చేస్తుంది. కరెంట్లో ఎంత ఉంది ఇప్పుడు 400 నాట్ ఈక్వల్ టు 400. ఫాల్స్. మళ్ళీ మిగిలిపోయిందే. ఏం మిగిలిపోయింది? ఇంకా నాకు సర్కులర్ లింక్ లిస్ట్ ఫామ్ కాలేదు. ఇక్కడ ఫస్ట్ నోడ్ మిగిలిపోయింది. రైటే కదా. ఓకేనా. దానికోసం ఇక్కడ వరకు చెక్ చేసేయండి, ఆ తరువాత రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 100 అనే నోడ్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు నెక్స్ట్ నోడ్. ఓకేనా. ఈ నెక్స్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నాకు ఎంత ఉండాలా 300 కాదమ్మా, సారీ ఇక్కడ కదమ్మా. ఎంత రావాలో మనకి 400 రావాలా. ఆ 400 దేంట్లో ఉంది టెయిల్. అంటే 2 అనే అడ్రస్ పార్ట్లో నాకు 400 రావాలా. ఆ 2ని ఎవరు పాయింట్ చేస్తున్నారు నెక్స్ట్ నోడ్. అందుకే నేను ఏం రాసుకుంటున్నాను అంటే నెక్స్ట్ నోడ్ టు నెక్స్ట్ నోడ్ అంటే ఎంత 100 టు నెక్స్ట్ అంటే ఎంత ఉంది 200. ఆ 200 పోయి నాకు ఎంత వస్తుంది 400 రావాలమ్మా. ఆ 400 దేంట్లో ఉంది టెయిల్. అప్పుడు ఇక్కడ 200 పోయినాక ఎంత వచ్చేస్తుంది 400. 200 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. 400 వస్తుంది అంటే ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. రైటే కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం టైల్ని కూడా మార్చాలా. టైల్లోకి ఎంత రావాలా 100. ఆ 100 ఎవరి దగ్గర ఉంది నెక్స్ట్ నోడ్. కాబట్టి ఏం రాస్తారు మీరు టైల్ ఈజ్ ఈక్వల్ టు
నెక్స్ట్ నోడ్ అని రాసేయండి. అప్పుడు నెక్స్ట్ నోడ్లో ఎంత ఉంది 100. ఆ 100 వచ్చి టైల్లోకి వస్తుంది. అప్పుడు ఇక్కడ 400 పోయినాక ఎంత వస్తుంది 100. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. ఇవి రఫ్ చేస్తున్నాను. ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, అంటే టైల్ 100ని పాయింట్ చేస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. 2లో ఎంత ఉండాలి అడ్రస్ పార్ట్ 400. 29లో ఎంత ఉండాలి అడ్రస్ పార్ట్ 100. 13లో ఎంత ఉండాలా 200. 17 లోపల 300. టైల్ లోపల 100. ఓకే కదా? ఓకేనా? ఏం డౌట్స్ ఏం లేవు కదా? సరే, మనకి ఎన్ని పాయింటర్స్ అవసరం పడింది ఇక్కడ? 3 పాయింటర్స్. ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్ నోడ్. ఇవి ఈ 3కి ఇనిషియలైజేషన్స్. ఓకేనా? ఆ తర్వాత లాజిక్. ఇది మనం ఎన్ని నోడ్స్ని రివర్స్ చేస్తున్నాం? మన దగ్గర ఎన్ని నోడ్స్ ఉంటే అన్నిటినీ రివర్స్ చేస్తున్నాం. అందుకే దీని కాంప్లెక్సిటీ మనకి ఎంత అవుతుంది అంటే O ఆఫ్ n. n నెంబర్ ఆఫ్ నోడ్స్ని మనం రివర్స్ చేస్తాం కాబట్టి కాంప్లెక్సిటీ మనకి O ఆఫ్ n వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ మా? ఏం డౌట్స్ లేవు కదా? క్లియర్ కదా? సరే, ప్రోగ్రామ్ రాద్దామా? void reverse begin. ఫస్ట్ 3 పాయింటర్స్ తీసుకుంటానమ్మా. స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్. ఇక్కడైనా మీరు ఇనిషియలైజ్ చేసేసుకోవచ్చు, ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని. బట్ ఇక్కడ నాకు స్పేస్ సరిపోదు అన్నిటిని ఇనిషియలైజ్ చేయాలంటే, కాబట్టి కింద అసైన్ చేసుకుందాం. నెక్స్ట్ స్టార్ కరెంట్ స్టార్ నెక్స్ట్ నోడ్. మీరు కావాలంటే ఇక్కడే కూడా ఈ వాల్యూస్ని అసైన్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా? నెక్స్ట్ ఎట్లయితే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో రివర్స్కి 3 సిచ్యువేషన్స్ చెప్పింటామో ఆ 3 మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు. లిస్ట్ ఎంటీ, రివర్స్ అనేది జరగదు, అసలు అవసరం కూడా లేదు. లిస్ట్ ఎంటీ అని ఎట్లా చెప్తారు? ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్, లిస్ట్ ఈజ్ ఎంటీ, నో నీడ్ టు రివర్స్ ద లిస్ట్. రైటే కదా? నెక్స్ట్ ఇంకొకటి, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. ఒకే ఒక నోడ్ ఉంది, దాన్ని రివర్స్ చేసేది అవసరమా? అవసరం లేదు కదా? రైటేనా? కాబట్టి అది ఆ 2 సిచ్యువేషన్స్ మీరు రాయాలనుకుంటే రాయండి. ఏమని రాస్తారు? ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్, దెన్ printf \n list is empty, no need to reverse. else if ఒకే ఒక నోడ్ ఉంది అని దాని కండిషన్ ఎట్లా చెప్తారు? సో ఇది కదా మన, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 8 అనేది ఉంది, దీని అడ్రస్ 100 అనుకోండి. దీన్ని ఇదే పాయింట్ చేసుకుంటా ఉండాలా. టైల్ అనేది ఒకటి ఉంటుంది, టైల్ లోపల కూడా ఎంత ఉంటుంది 100. సో ఏమని రాయొచ్చు? చాలా కండిషన్స్ రాయొచ్చు. ఇది నేను ఇన్సర్షన్ అప్పుడు కూడా చెప్పింటాను, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. సరే, ఏం కాదులేండి. చూడండి, ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్. ఇంకొకసారేమా, ఇది మన నోడ్, ఒకే ఒక నోడ్. అప్పుడు ఇదే ఫస్ట్ నోడ్, ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలి కదా? లాస్ట్ నోడ్ అదే, ఫస్ట్ నోడ్ అదే, కాబట్టి దాన్ని అదే పాయింట్ చేసుకుంటూ ఉంటుంది. టైల్ ఎప్పుడు లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కండిషన్ చూడండి, ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్. టైల్ అంటే లాస్ట్ నోడ్, టైల్ టు నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ రెండు ఈక్వల్ అయితే ఒకే ఒక నోడ్ ఎగ్జిస్ట్ అయినట్లా. రైటే కదా? అదే కండిషన్ ఇక్కడ రాసుకుంటా ఉన్నా. ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్, దెన్ లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్, నో నీడ్ టు రివర్స్. రైట్? అదే రాసుకోండి. ప్రింట్ మీరు ఇక్కడ ట్యాబ్ స్పేస్ వదలల్లా. ఓకేనా? ఇఫ్ పక్కన ఎల్స్ పక్కన printf \n list having only 1 node, no need to reverse.
రివర్స్ చేసినా ఇంకా అదే వస్తుంది కదమ్మా, అందుకని. ఎల్స్ ఇవేవి కాదు అన్నప్పుడు కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఓకే, మనం అసైన్మెంట్స్ చేసి ఉండాల్సింది ఇక్కడే చేయండి, ఏం పర్వాలేదులేండి. ఓకేనా. ఎల్స్ బిగిన్ ఫస్ట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టైం ప్రీవియస్ అయి ఉండదు కాబట్టి నల్. నెక్స్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నోడ్ కావాలా, ఫస్ట్ నోడ్ ఎట్లా వస్తుంది మనకి, టెయిల్ టు. నెక్స్ట్ నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ టు నెక్స్ట్. సరిపోయినాయా? ఇప్పుడు ఎన్నిసార్లు మనం రివర్స్, ఎన్ని నోడ్స్ని మనం రివర్స్ చేయాలా లాస్ట్ నోడ్ వరకు, అంటే కరెంట్ నోడ్ నాట్ ఈక్వల్ టు టెయిల్ అయ్యే వరకు. లాజిక్ రాస్తున్నాను. వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు టెయిల్ అయ్యే వరకు రివర్సింగ్ లాజిక్. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. నెక్స్ట్ current is equal to next node is equal to current to next one, current to next is equal to previous. ఇలా మనకి నోడ్స్ ఒకటి అట్లా అన్ని నోడ్స్ రివర్స్ అయిపోతాయి. మనకి ఏది మిగిలిపోతుంది, ఫస్ట్ నోడ్. ఆ ఫస్ట్ నోడ్ని టెయిల్ని మార్చుకునే కోసం ఈ 2 పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ నోడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. నెక్స్ట్ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. ఎల్స్ పార్ట్ క్లోజ్, రివర్స్ ఫంక్షన్ కూడా క్లోజ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఒకవేళ ఈ ఎల్స్ రాయకపోయినా ఇది స్కిప్ అయిపోతుంది కదమ్మా. ఎట్లా, కరెంట్లో ఎంత ఉంటుంది మన దగ్గర, ఫస్ట్ నోడ్ అడ్రస్, ఫస్ట్ అంటే ఇట్లుందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 12 ఉంది, దీన్ని ఇదే పాయింట్ చేసుకుంటుంది 100 అని. టెయిల్ లోపల కూడా ఎంత ఉంటుంది మనకి, 100. ఒకే ఒక నోడ్ ఉంటుంది. సపోజ్ ఒకవేళ మీరు ఈ ఎల్ స్పాట్ని స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి మా. కరెంట్ లోపల కూడా అప్పుడు మనకి ఎంత ఉంటుంది, 100. ఎందుకు, మనం టెయిల్ టు నెక్స్ట్ని స్టోర్ చేసుకున్నాం. అప్పుడు కరెంట్లో కూడా నాకు ఎంత ఉంటుంది, 100 నాట్ ఈక్వల్ టు 100. ఫాల్స్ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ కాదు. రైటేనా. నెక్స్ట్ నోడ్ కరెంట్ టు నెక్స్ట్ అంటే ఎంత ఉంటుంది, 100. టైల్లో ఉన్న 100 మళ్ళీ నెక్స్ట్ నోడ్. ఊరికే వేస్ట్ అమ్మా. ఈ 2 స్టెప్స్ మీకు ఏం జరుగుతుంది, ఎక్స్ట్రా అయిపోతుంది. ఓకేనా. ఇదంతా అవసరం లేదు అనుకుంటే ఇది ఒకటి పెట్టుకోండి, ఒకే ఒక నోడ్ ఉంది అని. అప్పుడు అసలు దీంట్లోకి ఎంటరే కాదు, ఈ అసైన్మెంట్స్ కూడా జరగవు, ఈ 2 పాయింట్స్ కూడా జరగవు. ఎప్పుడైతే మీరు ఈ ఎల్సిఫ్ని స్కిప్ చేసుకుంటారో అప్పుడు ఈ వైల్ని ఎక్స్ట్రాగా చెక్ చేస్తుంది, ఈ అసైన్మెంట్స్ అన్నీ జరుగుతాయి, లాస్ట్లో ఇవి కూడా వేస్ట్గా జరుగుతాయి. ఓకేనా. అదంతా వద్దు అనుకుంటే అది ఇక్కడే స్కిప్ చేసేసుకుంటుంది ఎల్సిఫ్ దగ్గర. ఓకేనా. ఇంకా అమ్మ నెక్స్ట్ వీడియోలో వేరే ఇంకేదైనా ఆపరేషన్ చూద్దామమ్మా. ఓకేనా. బాయ్ మామ్. థ్యాంక్ యూ.